నెల్లూరు జిల్లా మాకొద్దు ప్రకాశమే ముద్దు. కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ నినాదమే వినిపిస్తోంది. తిరిగి ప్రకాశం జిల్లాలోనే విలీనం చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. రామాయపట్నం పోర్టుతో పాటు పరిశ్రమలు ఇటువైపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ సర్కార్ నెల్లూరులో కలిపి అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటు స్థానాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన జరిగింది. 2022 ఏప్రిల్లో కందుకూరుని నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు. అయినా ఇప్పటికీ కొన్ని శాఖలు ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లలో ఇంకా సమస్యలు పరిష్కారం కాకపోగా పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒంగోలు నుంచి కందుకూరుకి కేవలం 45 కిలోమీటర్లు. కానీ జిల్లా నుంచి విడదీసి 120 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరులో కలపడాన్ని స్థానికులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో దాదాపు 2 నెలల పాటు ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కందుకూరుని నెల్లూరు జిల్లాలో కలిపి తమకు అన్యాయం చేసిందని స్థానికులు మండిపడుతున్నారు. దాదాపు 2 నెలలు ఉద్యమాలు చేసినా పట్టించుకోకుండా విలీనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలకెక్కించుకొని ఈ ప్రభుత్వం నిరంకుశంగా 50 కిలోమీటర్ల జిల్లా కేంద్రంలో ఉన్న ఒంగోలుని కాదని చెప్పి 120 కిలోమీటర్లో ఉన్న నెల్లూరులో కలిపి కందుకూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్రంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్న కందుకూరు రెవెన్యూ డివిజన్ను దాదాపు 7 మండలాలకు దించి కందుకూరులో ఎటువంటి వ్యాపారాలు లేకుండా చేసి కందుకూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా తమని నెల్లూరు జిల్లాలో కలిపేశారని అంటున్నారు స్థానికులు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే నిర్ణయం తీసుకోవడం వల్ల మా ఉపాధి అవకాశాలు పోయాయని వాపోతున్నారు. ప్రకాశం జిల్లాలో కందుకూరు ఉంటే ఎంప్లాయ్మెంట్ కూడా అందరికీ అనుకూలంగా ఉండేది. దాన్ని ఈ గవర్నమెంట్ అత్యంత దారుణంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా కొన్ని రాజకీయ కారణాల కోసమని వాటి కలిపారు. కందుకూరు నియోజకవర్గం పరిధిలోని రామాయపట్నం దగ్గర పోర్టు నిర్మించాలంటూ గతంలో ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. ఫలితంగా పోర్టుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన తర్వాత నెల్లూరు జిల్లా పరిధిలోకి కందుకూరు నియోజకవర్గం వెళ్ళింది. రామాయపట్నం పోర్టు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న రామాయపట్నం పోర్టుని 25 మిలియన్ టన్నుల సామర్థ్యంలో 10,640 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఈ పోర్టులో మొత్తం 19 బెర్తులు కట్టనున్నారు. పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయి. ఈ అనుబంధ పరిశ్రమలన్నీ కందుకూరు నియోజకవర్గంలో కాకుండా నెల్లూరు జిల్లాలోని కావలి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. పోర్టు వస్తుందని, ఉపాధి పెరిగి తమ జీవితాలు బాగుపడతాయని అనుకుంటే సీన్ రివర్స్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఆ జిల్లాలో పెట్టడం, ఈ మండలాలు కుదించటం, రెవెన్యూ మొత్తం కూడాను ఆ పోర్టుకు సంబంధించినటువంటి అంతా కూడా అన్ని లాభాలు పొందటం ప్రధానంగా కావలి ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకే అది నెల్లూరు జిల్లాలో ఆ భాగం వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అది ఉపయోగపడకుండా నిరుపయోగంగానే అయిపోయింది. ప్రాజెక్టు ఒకవేళ ఆ మైనర్ పోర్ట్ అయినా వస్తే రావచ్చాం, కానీ దాని ప్రయోజనాలు మాత్రం ఎక్కువ పొందుతుంది మాత్రం వాళ్ళు అనేది మనకి అర్థమవుతుంది. పోర్ట్ ఉండేది కందుకూరు, కానీ పరిశ్రమలన్నీ కావలికి పోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. స్థానికత ఆధారంగా 70% ఉద్యోగాలు కావలికే వెళ్తున్నాయంటున్నారు. పట్నం పోర్టు విచిత్రం ఏంటంటే వంటంతా మా కందుకూరు నియోజకవర్గంలో జరుగుద్ది, వడ్డన మాత్రం కావలి నియోజకవర్గంలో జరుగుద్ది. ఎందుకంటే పోర్టు ఉండేది కందుకూరు ప్రాంతము, పరిశ్రమలన్నీ కావలికి వస్తున్నాయి. స్థానికత పేరు మీద 70% ఉద్యోగాలు కావలికి వెళ్తాయి. ఎందుకంటే పరిశ్రమలన్నీ కావలి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి. నిరుద్యోగం దృష్టిలో పెట్టుకుంటే రామాయపట్నం పోర్టులో మనకి చెత్త మిగులుద్ది, పరిశ్రమలన్నీ అక్కడ పోయి ఉద్యోగం అంతా వాళ్ళకి దక్కుద్ది కావలి నియోజకవర్గానికి. గత ఎన్నికల మేనిఫెస్టోలో కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతామని టీడీపీ హామీ ఇచ్చిందని నియోజకవర్గ ప్రజలు గుర్తు చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత కందుకూరు గడ్డపై తెలుగుదేశం జెండా ఎగిరిందని, తమను ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కందుకూరుని ప్రకాశం జిల్లా కలుపుతానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ఎప్పుడూ లేని విధంగా దాదాపు 20 సంవత్సరాల తర్వాత కందుకూరు గడ్డ మీద టీడీపీ గెలవడం జరిగింది. కాబట్టి కందుకూరు ప్రజల ఆశ ఏదైతే ఉందో కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు గారు తన రాజకీయ ప్రచారంలో కందుకూరుని తీసుకెళ్ళి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలుపుతామని ఒక ప్రమాణం చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్నికైనటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాడు, అలాగే బాధితుడిగా ఉన్నాడు. ఎందుకంటే కందుకూరు నియోజకవర్గ నివాసి కాబట్టి, పౌరుడు కాబట్టి.
అలాంటిది అనేక సామాజిక వర్గాల యొక్క సమపాలు ఉండేటువంటి ప్రకాశం జిల్లాలో కందుకూరుని కలిపితే రాజకీయం కూడా అభివృద్ధి చెందవచ్చు, అనేక సదుపాయాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉన్నందున రామాయపట్నం పోర్టు ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా పరిధిలోకి తీసుకొస్తే జిల్లా వాసులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత లభిస్తుందని కోరుతున్నారు. ఎన్నికల హామీని టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కందుకూరు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీను అమలుపరచాలని అటు కందుకూరు ఇటు ప్రకాశం జిల్లా వాసులు కోరుకుంటున్నారు. తద్వారా రామాయపట్నం అలాగే పేపర్ మిల్లు ప్రాజెక్టులు ప్రకాశం జిల్లా వాసుల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో వేచి చూడాలి. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, టీవీ9 కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.